ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. శ్రీ సత్యదేవ మినిస్ట్రీ ఛానల్లో ప్రసారమవుతున్న విశ్వ విజ్ఞాన వేద పాఠాలు అనే కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి క్రీస్తునందు సహోదరి సోదరులకు, మరి దేవుని పిల్లలందరికీ మా నిండు మనసుతో ఘన స్వాగతం పలుకుతున్నాం. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చేసుకోండి. ఈ పాఠాలను ఇతరులకు పరిచయం చేయండి, దీవింపబడండి. మనము సమయం పోనీయక సద్వినియోగం చేసుకుంటూ నేటి మన ధ్యానం కొరకు యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదువుకొని నేటి లేఖన కాంతిలో మనము ప్రయాణం సాగిద్దాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, మీ అతి శ్రేష్టమైన పావనమైన నామమునకు స్తుతి స్తోత్రములు. జగాలలో లోకాలలో సంచరిస్తున్న మీ పాదములకు ముద్దు పెట్టుకొని మరొకసారి ప్రార్థిస్తున్నాను. మీకు మరుగైనది లేదు తండ్రి. ఇదిగో అందరి హృదయాలు ఎరిగిన వాడవు. ఈరోజు మీరేం మాట్లాడబోతున్నారో నీ పిల్లలతో మాట్లాడి అందరి హృదయాలని తెప్పరిల్ల చేసి ఈ పాఠములు వింటున్నటువంటి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించి వారి పిల్లలను కుటుంబాలను క్రీస్తునందు అభివృద్ధిపరచండి. కృప చూపండి, సహాయం చేయండి తండ్రి. మీ దాసుల్ని మరుగు చేసుకొని మీరే మాట్లాడమని మా రక్షకుడు యేసయ్య పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. స్నేహితులారా, దేవుని పిల్లల్లారా, కొంచెం సేపు జాగ్రత్తగా ఆలోచించుదాం. బైబిలు గ్రంథములో కొన్నిసార్లు ఒక చోట అవునని మరొక చోట కాదు అని ఉంటుంది. తొందరపడి నిర్ణయాలు చేసుకోకూడదు. పరమాత్ముడైన దేవుడు ఈ మాట ఇక్కడ అవునని అక్కడ కాదని ఎందుకు రాశాడు, ఆ సందర్భాన్ని బట్టి మనము ఆ వివరణను చెయ్యాలి, వివరించుకోవాలి. ఆ సందర్భాన్ని బట్టి దేవుడు ఏమనుకుని రాశాడో దాన్ని మాత్రమే మనం తెలుసుకోవాలి. పరిశుద్ధాత్ముడు అగ్ని స్వరూపుడు. దేవుడు దహించు అగ్ని. పెంతెకొస్తు అగ్ని దిగి వచ్చింది, అగ్ని నాలుకల వలె దిగి వచ్చును. దేవుడు దహించు అగ్ని అని ఉన్నది. మనుషులని కాల్చి బూడిది చేసే నరకంలో కూడా అగ్ని అని ఉన్నది. మరి రెండు అగ్నులు ఒకటేనా అంటే, అగ్ని అనగానే అంతా ఒకటే అనుకోవడము పొరపాటైపోతుంది. నరకములో ఉండే అగ్ని, దైవాగ్ని అంతా ఒకటి కాదు. పెంతెకొస్తు రాలిన అగ్ని ఒకవేళ నరకంలో అగ్ని అయితే శిష్యులందరూ కాలిపోవాలి కదా. చూశారా? అగ్ని అని పేరున్నంత మాత్రాన అక్కడ ఇక్కడ ఒకే అగ్ని అనుకోవద్దు. ఆ సందర్భాన్ని బట్టి ఆ అగ్ని ఎక్కడ ఏం పని చేయాలో అదే పని చేస్తుంది. అక్కడ మనిషిని హింసించే పని నరకంలో చేస్తే ఇక్కడ మనుషులని వెలిగించే పని చేస్తుంది. ఈ విధముగా బైబిల్ చదవాలి. జ్ఞానము ఊరికే దొరకదు, చాలా కష్టపడాలి. నేను చాలా కష్టపడ్డాను, దేవుడే నేర్పించాడు. చాలా రాత్రులు పగలు అన్నాలు ఆహారాలు మానుకొని శ్రమలు బాధలు ఎదుర్కొంటూ సేవ చేసుకుంటూ వాక్యాన్ని చదువుకున్నాను. ఇసుగు చెందలేదు బైబిల్ చదువుట్లో. ఇది గొప్పలు కాదు, ప్రతి ఒక్కరికి ఇలాగే నడుస్తే దొరుకుతుందని చెప్పడానికి అంటున్నాను. సత్యము ధర్మము ఇష్టపడాలి, అసత్యం అధర్మాన్ని అసహించుకోవాలి. ఈ మనసు కలిగి బైబిల్ చదివితే దేవుని ప్రత్యక్షత ఉంటుంది. ఎన్నో మన ఇష్టాలను చంపుకోకపోతే పరమాత్ముని ఇష్టము నీ హృదయంలో నెరవేరేది. ఈ మాట మళ్ళీ అంటాను. పరమాత్ముడైన దేవుని ఇష్టాన్ని నీ హృదయంలో నెరవేర్చాలంటే నీ లోపల ఉన్న ఎన్నో ఇష్టాలను, నీ కోరికలను చంపుకోవాల్సిందే. భక్తి సంవత్సరానికి ఒక రంగు చేయదు, 6 నెలలకు ఒక స్వరూపము చూపెట్టది. భక్తి అంచెలంచెలుగా మనిషిని ఇంకా భక్తిలోనికే తీసుకెళ్తుంది. మనిషి క్రీస్తులో వయసు పెరిగిన కొద్దీ, అనగా భక్తి వయసు పెరిగిన కొద్దీ భక్తి శిఖరాలను అందుకోవాలి. ఇంకా భక్తిలో ఎదగాలి, కానీ దిగజారిపోకూడదు. పరిశుద్ధాత్ముడు అలా నేర్పించినట్టు బైబిల్లో ఏ భక్తునిలో లేదు. అందుకని మీరందరూ కూడా ఈ బైబిల్ గ్రంథాన్ని, మహాజ్ఞాన గ్రంథాన్ని, రతనాల రాశిని చదివి నేర్చుకుంటారన్న ఆశతో ఈ మాట అన్నాను. మీరందరూ చదువుతున్నారు కావచ్చు,
మీరు నాకంటే గొప్ప వాళ్ళే కావచ్చు, చదువుతున్నారు కావచ్చు, కానీ చదవని వాళ్ళు ఎవరైనా ఉంటారేమో నీ మాట చెప్పాను. మంచిది. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగములో ఆ సత్యాన్ని మనం తెలుసుకున్నట్లయితే యోహాను సువార్తలో మనము చదివే 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించనని ఎవరు మాట్లాడుతున్నారు? యేసు ప్రభుల వారు. యోహాను సువార్తలో, మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో ఎవరు మాట్లాడతారు? మన ప్రభువైన యేసే కదా. ఆయన గురించిన వార్త 4 గ్రంథాలు. అంటే ఒక భక్తుడు కొన్ని రాశాడు, కొన్ని రాయలో, ఒక భక్తుడు ఆ భక్తుడు రాయింది, కొన్ని ఈ భక్తుడు రాశాడు. అట్లా 4 స్వార్థ గ్రంథాలతో తన చరిత్ర, రక్షకుడు పరలోకము నుండి భూమి మీద ల్యాండ్ అయి కొంతకాలం ఉండి మళ్ళీ టేకప్ అయి ఆరోహణమే వెళ్ళిపోయే వరకు ఉన్నటువంటి చరిత్ర గ్రంథం. యేసుని గురించిన చరిత్ర గ్రంథాలు. పాతకాలములో ఉన్నటువంటి అనేక లేఖనాల నెరవేర్పు గ్రంథాలే ఈ 4. అందులో యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. లోకమును దేవుడు ఎంతో ప్రేమించానని చెప్పాడు యేసు ప్రభుల వారు. అంటున్నాడు, దేవుడు నేను లోకాన్ని ఎంతో ప్రేమించానని. యోహాను రాసిన మొదటి పత్రిక 2:15 చదువు. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఈ లోకమును మీరు ప్రేమించకుడి. అక్కడేమో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఈ లోకమును మీరు లోకమునైనను ప్రేమించకుడి. అదేంటండి? ప్రేమించమని మీరే అంటారు, మళ్ళీ ప్రేమించకండి అని మీరే అంటారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? దేవుడు దేన్ని ప్రేమించాడు? మరి మనం ప్రేమించితే లోకాన్ని అద్దంటున్నాడేంటి? ప్రేమించకంటున్నాడేంటి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అని యోహాను సువార్త 3:16 చదువుకున్నాం. మొదటి యోహానుడు ఏమంటున్నాడు? లోకమును మీరు ప్రేమించకండి. అంటే ఇక్కడ ఒక విషయం ఉన్నది. ఈ లోకము అనేది 2 భాగాలుగా ఉన్నది. ఒకటి, దేవుడు సృజించిన నరులను కూడా లోకములో ఉన్నారు. ఆ నరుల లోపల కొన్ని లక్షణాలు కొన్ని ఉన్నాయి, అవి లోకములో ఉన్నవి. అందుకే లోకమును ప్రేమించకుడి అని ఆగలేదు. మళ్ళీ చదవవచ్చునమ్మా. లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమించక. లోకములు ఏమున్నాయి? కింద రాయబడి ఉంటుంది, మీ అందరికీ తెలుసు. శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మములు, ఇవి తండ్రి వలన కలిగినవి కావు, ఈ అపవాది కలిగించినవి. ఎక్కడున్నవి శరీరాశలు, నేత్రాశలు, జీవపు డమ్మములు? చెట్ల మీద, బర్ల మీద, గొడ్ల మీద, గొర్రెల మీద తిరుగుతున్నాయి. ఇవి కాదు, నరుని హృదయములో ఉన్నాయి. మరి లోకమును దేవుడు ఎంతో ప్రేమించనన్న మాట నరుని హృదయములో ఉన్న సంగతుల నరులన అని మనము విభజించుకొని ఆలోచించాలి. దేవుడు నశించిపోతున్న, పాపములో కొట్టుకుపోతున్న ఈ అమాయక ప్రజలు ఒక మాయాశక్తి వారిని మోసము చేసి నాకు దూరము చేసింది. అందులో నా ప్రణాళికలున్న ప్రజలందరూ అక్కడే ఉన్నారు. కనుక నా ప్రజలను, ఆ నరులను నేను ప్రేమిస్తున్నాను, కానీ ఆ లోకములో ఉన్న నరులను నేను ప్రేమిస్తున్నాను, లోకమును. అవును, కానీ ఆ లోకములో ఉన్న వాటిని నేను ప్రేమించట్లేదు. కనుక మీరు కూడా ప్రేమించకండి. యేసుప్రభుల వారు ఈ లోకమునకు వచ్చి ఆయన పాపమునకు వేరుగా బ్రతికాడు. దేనికి లొంగలేదు, దేనికి ఆశపడలేదు, అపవాది శోధించినపడలేదు, లోకములో ఉన్న వాటికి తల వంచలేదు, కానీ లోకములో ఉన్న వారిని రక్షించుటకు ఆయన ప్రాణం పెట్టాడు. కనుక ఈ లోకమంతా అదే మొదటి యోహాను పత్రిక ఇప్పుడు చదివిన అధ్యాయంలోనే 19వ వచనం చదువమ్మా. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి గాని వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందురు. చాలు. ఈ లోక సంబంధులు ఈ లోకములే ఉన్నారు, క్రీస్తు సంబంధులు లోకములే ఉన్నారు. కానీ సువార్త ఎప్పుడైతే అందుతుందో మన సంబంధులు ఎవరో, మన సంబంధులు కాని వారెవరో తెలిసిపోతుంది. అందుకే ఒక చోట లోకమంతయు దుష్టుని యందు పడి ఉన్నది అని రాయబడింది. లోకమంతయు దుష్టుని యందు పడి ఉన్నది, దుష్టునిలో ఉంది. ఆ దుష్టుని లోపల ఉన్న మనుషులలో నా వాళ్ళు ఉన్నారు. అందుకే యేసు ప్రభువు రావాల్సి వచ్చింది. అందుకే ఒక ఉపమానం చెప్తాడు యేసయ్య. గోధుమలు విత్తాడట ఒక ఆయన యజమాని, గురుకులు వచ్చాయట.
పని వాళ్ళు వెళ్ళి, అయ్యా నువ్వు మంచి గోధుమలు విత్తావు, గురుకులు ఎక్కడ అంటే అపవాది విత్తాడు. మరి కోసేయమంటారా? వద్దు, వాళ్ళని చంపబోయి వీళ్ళని చంపుతారేమో మీరు. అవి పెరిగి ఫలించి కోతకాలం వరకు నిలవనీయుడి. కోతకాలం ఉన్నాడు మన గోధుమలన్నీ కోసి నా ఇంట్లో పోసి మిగతా అన్ని తీసుకెళ్ళి ఆ గురుకులని అగ్గిగుండంలో వేసేయండి. చూసారా, ఇది యుగ సమాప్తి గురించి మాట్లాడుతున్నాడు. అదే జరగబోతుంది త్వరలో. అప్పటి వరకు సువార్తని కొడవలి చేత క్రీస్తు పనివాళ్ళు, కోతగాండ్రు ఆత్మల్ని సంపాదించుకోవాలి. అందుకే యేసు రక్తము శరీరము త్రాగి దేవుని బిడ్డగా బ్రతకాలనుకునే ప్రతి ఒక్కరి భుజస్కంధముల మీద స్వార్థ భారం పెట్టబడి ఉన్నది. ప్రకటించాలి. అప్పుడు ఈ లోక సంబంధులు ఎవరో మనోళ్ళు ఎవరో బయటపడుతుంది. అంతే, లోకము నుంచి వాళ్ళు బయటికి రావాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో ఉంటుంది చూడండి. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. అది లోకమంతయు దుష్టుని యందున్నదని ఎరుగుదుము. అసలు వాని యందు ఎందుకున్నది దేవుని సంఘం? దేవుని బిడ్డలు కదా లోకమంతా. అంటే వాని చేతిలోకి ఈ లోకాధికారం వెళ్ళిపోయింది. మళ్ళీ ఆ అధికారాన్ని దేవుడు దౌర్జన్యంగా తీసుకోవచ్చు ఒక సెకండ్లో. కానీ అలా తీసుకున్నటువంటి వ్యక్తులు ఎవరు మారు మనసు పొందరు. మళ్ళీ దెయ్యాలు తయారైతే తనెవరో తెలుసుకొని రావాలి. దానియేలు 2:21 ఉంటుంది, సర్వాధికారమైన చేతుల్లో చూడండి. దానియేలు 2:21. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయుచు నియమించుచూ ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. రాజులను త్రోసివేయుచు నియమించువాడు. రాజులు, భూమి మీద రాజులు. ఏ దేశానికి ఏ ప్రభుత్వం రావాలి? బీజేపీయా, కాంగ్రెసా, ఇంకేదైనా పార్టీయా? భూప్రపంచంలో ఎన్ని ఉన్నాయో, ఏ దేశంలో ఏ జిల్లాలో ఏ అధికారం ఉండాలి, అంత ఆయన చిత్తము చొప్పున నియమిస్తున్నాడు సుమి. ఎందుకంటే తన ప్రణాళికకు అనుకూలమైన పనులు జరిగించుకుంటూ తన చిత్తాన్ని నెరవేర్చుకునేవాడు అనమాట. ఆయన చేతిలో అంతా ఉంది. మరి అంత అధికారం ఉన్నప్పుడు సాతాను చేతిలో ఏం అధికారం ఉన్నది అంటే ఆదాము దగ్గర దొంగిలించిన అధికారం ఉన్నది. ఆదాము దగ్గర ఏ అధికారం ఉన్నది? మీ అందరికీ తెలిసిన ముచ్చట ఇది. దేవుడు ఈ భూమి మీద నరుణ్ణి సృజించి, మట్టితో చేసి నరుణ్ణి సృజించి, ఆ నరుని లోపల నుంచి ఒక నారిని తీసి స్త్రీని చేసి ఆదాము అవ్వని భూమి మీద ఉంచి వారితో ఏమంటాడంటే, మీరు ఈ భూమిని ఏలుడి. దేన్ని ఏలుడి? ఆదామా, ఈ ఏదేను తోటను కాయు, ఈ లోకమును కాయాలే, ఏలాలి. అయితే ఆదాము కాసే విషయములో, ఏలే విషయంలో విఫలమైపోయాడు. ఏందండి, తోటని కాయడం అంటే, కాసుడంటే ఏంది? ఏదో ప్రమాదం వస్తుందనే కదా. ఆదాముకు చెప్పినా కూడా చేయలే. సరిగ్గా కాయలే, అవ్వను వదిలేసిండు ఒంటరిగా. సరిగ్గా కాయలే, సరిగ్గా ఏలలే. ఏమేలాలి? ఆకాశ పక్షులు, జంతువులు, అక్కడున్న ప్రతిదీ నీదే ఆదామా, నీ మాట ఏంటే? అవును, ఆదాము చెప్పినట్టే విన్నాయి. కానీ ఎప్పుడైతే ఆదాము సరిగ్గా పని చేయలేదో, అవ్వని ఫ్రీగా వదిలేశాడో, ఆమె పోయి అపవాది తోటలో ప్రవేశించాడు, ఆమెని మోసం చేశాడు. దేవుడు తినకూడదన్న పండు తిన్నాడు. తిన్నది ఆమె. తిన్న తర్వాత ఎట్లాగో నేను తిన్నా కదా అని ఆదాముకు తీసుకొచ్చి చెప్తే, ఆయనకు తెలుసు తినకూడదని. నువ్వు ఎక్కడన్నా పో, నువ్వు గంగలవో, నాకేందే, నా దేవుని దృష్టికి నేనెందుకు తింటా, నేనెందుకు చేస్తా అని అనకుండా ఏం చేసిండు అంటే, ఎట్లాగో దేవుడు నా మీద ప్రేమ ఉంటుంది, నా కోసమని ఈమెను బతికిస్తాడేమో, ఒకవేళ చంపితే ఇద్దరం కలిసి వెళ్ళిపోతాం, ఈమెను వదిలిపెట్టిన ఎట్లుండాలని ఆమె మీద పెంచుకున్న అపారమైన ప్రేమ ద్వారా దేవుళ్ళరా ఆమెతో చేతులు కలిపి ఆ పండు తినేశాడు. రైట్. ఎప్పుడైతే అవ్వ తిన్నప్పుడు శాపం మొదలుగాలే. ఈ పాయింట్ మనం బాగా ఆలోచించాలి. అవ్వ పండు తిన్నప్పుడు శాపము మొదలుగాలే. ఆదాము తిన్నాక స్టార్ట్ అయింది శాపాలు. ఎందుకంటే ఆదామే మూలకారకుడు, ఈ దీనికి రాజు. మన భూలోకములో రాజులు, చక్రవర్తుల కాలంలో ఒక చక్రవర్తి ఉంటే, ఆ చక్రవర్తి చిన్న చిన్న పల్లెలు, 10 పల్లెలు, 10 ఊళ్ళు దగ్గర సామంత రాజులు ఉండేవారు, చిన్న రాజులు.
వీళ్ళందరూ ఆయనకు పన్ను కట్టి ఆయనకు లోబడి ఉండాలి, లేకపోతే వాళ్ళని దండెత్తి చంపేస్తాడు. కనుక అలాగున ఒక చక్రవర్తి కింద 100 మంది రాజులు, సామంత రాజులు ఉంటారు. అలాగే ఈ విశ్వచక్రవర్తి అయిన దేవుని కింద అనేక కోటానుకోట ప్రపంచాలలో ప్రజాపతులు. ఈ ప్రజాపతులు అనే మాటని వివరించడానికి చాలా పెద్ద సబ్జెక్టు, 4 దినములు చెప్పుకోవాలి. కనుక ఇన్ని ప్రపంచాలలో ఎలా ఉన్నాయో అవి చెప్పాలంటే కొన్ని దినాలే పెట్టుకోవాలి కూడికలు. నేను దాన్ని తయారు చేస్తున్నా. సంవత్సరానికి 2 సార్లు 4 రోజులు ఉపవాస కూడికలు పెట్టి నేను అలాంటి సబ్జెక్టులు చెప్తాను. ఇప్పటికీ 18 సంవత్సరాలే. ఉదయం 4 గంటలు, సాయంత్రం 4 గంటలు ప్రసంగం. ఆ 4 రోజులు వచ్చేసరికి లేఖనాలను ఎక్కేసుకుంటే 300-400 వచనాలు ఉంటాయి. ఇట్లా 18 సంవత్సరాలని చెప్తున్నాను నేను. అందుకని నేను మాట అనేస్తున్నా మీతో. చాలా పెద్ద సబ్జెక్ట్ అది. కనుక భూమి మీద సామంతరాజు ఎవరయ్యా అంటే ఆదాము. అతనికి అప్పచెప్పిండు, అయితే విఫలమైపోయాడు. దేవుని దగ్గర న్యాయం ఉన్నది. రాజరీకాన్ని ఎవడు గెలుచుకుంటే వానికి అప్పచెప్పాల్సి వస్తుంది. కనుక ఆదాము దగ్గర రాజరీకాన్ని కొట్టేశాడు. అమ్ముడు పోయాడు ఆదాము. సాతాను చేతిలో పోయింది. సాతాను అన్నాడు, అయ్యా నువ్వు నీతి న్యాయములు గల్లవాడవు కదా, వీడు నాకు లోబడ్డాడు కనుక ఇక్కడ అధికారం నాకు రావాలి అంటే తీసుకో. అప్పుడు ప్రకృతిని, పంచభూతాలను, అందులో పంచభూతాలను ఆత్మలను ఇతనికి మీరు కొంతవరకు లోబడండి అని ఆయనే లోబరిచాడని ఉంది బైబిల్లో. అయితే ఆ పంచభూతాలు ఏమంటాయి అంటే రోమా 8లో ఎప్పుడు విడుదల పొందుదుమా, దేవుని పిల్లల ప్రత్యక్షత కొరకు అవి మిక్కుల ఆశతో ఎదురు చూస్తుందట సృష్టి. చూశారా? అంటే ఇష్టం లేదు కానీ ఆయన చెప్పిన పని చేస్తున్నాయి అంతే. అది సాతానుకు లోబడడం ఇష్టం లేదు. అయితే వానికి ఏం అధికారం దొరికింది భూమి మీద? సృజించడము, నాశనం చేసే అధికారాలు అవేవి ఆదాముకు లేవు. ఆదాము సృష్టికర్త కాదు, జస్ట్ ఇచ్చిన దాన్ని పరిపాలించాలి. ఆ పరిపాలించి వాళ్ళ దగ్గర ఈ డామినేషన్ చేసి తనకు లోపరుచుకునే ఆ అధికారమే సాతాను చేతిలో ఉన్నది. దాని ద్వారా దైవానికి విరుద్ధంగా సృష్టి అంతా తయారు చేసిండు. కనుక లోకమంతయు దుష్టిని యందు పడి ఉంది. అది పాయింట్. కానీ దేవుని చేతిలో ఏం అధికారం ఉన్నది? మిగతా అధికారాలని దేవుడు ఇన్వాల్వ్ అయితే వాడు ఏం చేయలేడు. సెకండ్లో బూడిదైపోతాడు. ఆయన ఇష్టం చొప్పునే ఆయన అనుమతిస్తాడు, జరగకుండా జరిగిపోతాడు. అందుకే పెద్ద సబ్జెక్ట్ అంటున్నా. ఈరోజు క్రీస్తుని నమ్ముకున్న బిడ్డలు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, మీ తాతలు వెనకపోతే వారు క్రీస్తు తెలవని వారు కదా. మరి వాళ్ళు ఎందుకు చావకుండా బతికారో తెలుసా? దేవుడు అప్పటి నుండే నిన్ను కాపాడటానికి వాళ్ళని బతికించుకుంటూ వస్తాడు. దేవుని ప్రణాళికే వేరు. అన్యుడైన బిలాముతో దేవుడు ఎందుకు మాట్లాడాడు? అన్యుడు, ఒక సోదెగాడు, ఒక మాంత్రికుడు, దయ్యములతో మాట్లాడేటంతో యెహోవా దేవుడు మాట్లాడతాడా? అదేంటో మీకు ఎప్పుడైనా అర్థమైందా? దేవుని సంకల్పము, ఉద్దేశాలు ఎవరికి తెలియదు. కొర్నేలితో ప్రభు ఎందుకు మాట్లాడాడు? అన్యుడు. మీరు ఎప్పుడన్నా అర్థం చేసుకో. అందుకే అన్నాడు పేతురు, అబ్బా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యం చాలా గొప్పది, పక్షపాతము లేనివాడు దేవుడు, ఆయన పక్షపాతము లేనివాడని నేను నిజముగా గ్రహించి తిని. మనుషుల భక్తుల హృదయంలోకి మనం వెళ్ళిపోవాలి. పేతురు హృదయంలోకి వెళ్ళిపోవాలి. పౌలు హృదయంలోకి ప్రవేశించాలి. మనం లోపలికి వెళ్ళిపోవాలి. ఆయన లోపలికి వెళ్ళి ఆ మాట అంటున్న ఆయన ఏమనుకుంటే ఆ మాట వస్తుందో మనం అనుకోవాలి. అప్పుడే వాళ్ళ హృదయం నీకు అర్థమవుతుంది. ఆ మంట నీకు అర్థమవుతుంది. అక్కడున్న పరిశుద్ధాత్మ మంటే నీకు తగులుకుంటుంది. అబ్దేకో నువ్వు కూడా జ్ఞానమైపోతావు. అదే అసలు రహస్యం. ఆయన వేరు, నేను వేరు. ఆయన కాదో నేను క్రీస్తులోకి వెళ్ళిపోతా. యేసయ్యకున్న దుఃఖం నాకు వస్తుంది అప్పుడు. ఇది భక్తిలోని మర్మం. దైవ భక్తిని గురించిన మర్మము గొప్పది అన్న మాట ఇదేనండి. పరిశుద్ధాత్మ నీలోనూ, పరిశుద్ధాత్మలో నువ్వు కలిసి ఉండాలి. ఇదంతా ఇది ప్రభు ఎందుకు పెట్టాడంటే మనందరము జ్ఞానాత్మలము కావాలి. జ్ఞానం లేని ఆత్మలు పరలోకం వెళ్ళవు. సంపాదించుకొని క్రీస్తుని నమ్మి జ్ఞానక్రీస్తును పొంది జ్ఞానాత్మ కావాలి. అందుకే పౌలు మహాశయుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:3 చదవమ్మా. మా పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము ఏ విషయములోనైనా అభ్యంతరం ఏమీ కలగజేయక శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలలోను, అల్లరులలోను, ప్రయాసములలోను, జాగరములలోను, ఉపవాసములలోను,
మిగుల ఓర్పు గలవారమై. చాలు. ఇక కిందికి వెళ్తే ఇంక అన్నీ ఉన్నాయి. ఇన్ని కష్టాలలో, బాధల్లో, దుఃఖములో, కరువులో, దెబ్బలు, అవమానాలు, నిందలు, అపనిందలు ఇవన్నీ ఎందుకు పొందుకున్నారు అప్పుడు భక్తులు? ఒకసారి నువ్వు పౌలు లోపలికి వెళ్ళాలి. ఆయన అప్పజెప్పిన పనిని సమర్థవంతంగా నెరవేర్చి నమ్మకంగా జీవించి మాకు ఇయ్యబోతున్న జీవకిరీటాన్ని మేము అందుకోవాలి. ఎందుచేతంటే ఈ లోకాన్ని గిట్ల నేను నమ్మి ఈ మనుషుల మధ్యలో సంతోషపడుటకు నేను ఏదైనా చేపట్టిన ఎడలా అది నేను అనుకున్నదంతా బూడిదైపోతుంది. అందుకే లోకము, లోకపు నటన గతించిపోతుందని లేఖనం చెప్తుంది. గతించిపోయేది మాకెందుకండి? దృశ్యమైన వాటిని మేము చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. వాళ్ళ దృష్టి వేరు, అందుకని వాళ్ళన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది. వారికి తెలుసు ఈ లోకము ఉండది, లోకాన్ని నమ్మద్దు అన్నారు. అందుకే అలా లోకాన్ని నమ్మని ముగ్గురు భక్తులు మీకు తెలుసు, దానియేలు గ్రంథంలో 3:17 ఉంటుంది, మీ అందరికీ తెలుసు, చదవాల్సిన అవసరం లేదు. షద్రక్, మేషక్, అబేద్నెగో. నెబుకద్నెజరు కాలములో, బబులోను చెరలో ఉన్నటువంటి కాలములో, ఇశ్రాయేలు బబులోను చెరలో ఉన్నారు. ఈ ముగ్గురు భక్తుల చరిత్ర రాయబడింది. ఏమండి, కొంతమంది ఆ భక్తుల మీద కుళ్ళుబట్టి ఒక శాసనాన్ని మంత్రులందరూ కలిసి రాజుగారి దగ్గరికి వెళ్ళి ఒక శాసనాన్ని సృష్టించారు, రాయించాడు. రాజా, మరి ఈ రాజ్యములో మిమ్మల్ని కొలిసేవారు ఎంతమందో, నీ మాటకు లోబడే వాళ్ళు ఎంతమందో తెలియాలంటే మనం ఈ శాసనాన్ని రిలీజ్ చేయాలి. ఒక విగ్రహాన్ని పెట్టి దేశమంతా పిలిచి దాన్ని మొక్కుమనాలి. మొక్కనున్న అగ్నిగుణాలు ఎత్తం చాటించాలి సార్, అప్పుడే తెలుస్తుంది అనగానే రాజుతో నొప్పించి రాజా ఉంగరం ముద్ర వేసి అమలు చేశారు. ఊరూరు చాటించారు డప్పు. అందరూ పలాని చోటుకు రావాలి, ఆయన పెట్టిన విగ్రహాన్ని మొక్కాలి, లేకపోతే అగ్నిగుణంలో వారిస్తాడు అన్నప్పుడు షద్రక్, మేషక్, అబేద్నెగో ఈ ముగ్గురికి కూడా ఆ వార్త అందింది. అన్ని చుట్టుపక్కల ఉన్న సామంతరాజు దేశాలు అందరికీ సాటింపబడి అందరూ వస్తున్నారు. మహారాజు పెట్టిన విగ్రహానికి నమస్కరిస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ షద్రక్, మేషక్ రాలే. వాళ్ళు రారని వీళ్ళకి తెలుసు. వెంటనే వారు రాలేదు సార్ అనగానే మనుషులను పంపించి వాళ్ళు రూములో కూర్చొని ఉన్నారు. ముగ్గురు ప్రార్థన చేసుకున్నారు. ఎరా షద్రకు, మేషకు, అబేద్నెగో, నాయనా ఇక అయిపోయింది. వాళ్ళైతే చెప్పారు మొక్కకపోతే అగ్నిగుణంలో ఎత్తారని. ఇప్పుడు మనం వెళ్ళకున్నా వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. ఏం చేద్దాం చెప్పుతామి? ఆ విగ్రహాన్ని మొక్కి ప్రాణాన్ని బతికించుకొని ఎట్లయినా మన లోపల దేవుడు ఉంటాడు తీవా, మన దేవుని అయితే వదిలిపెట్టాం. మొక్కితే ఏమైంది అప్పుడు? మనం మొక్కి మనము ప్రాణాన్ని కాపాడుకుందామా అని ఒకడు అన్నాడు. వద్దన్నా, ఒకవేళ అట్లా కాపాడుకున్నా కానీ ఒక 10-20 సంవత్సరాలు 30 ఏళ్ళు బతుకుతాం కావచ్చు, తర్వాత చచ్చిపోయి నరకం వెళ్తామన్నా యుగయుగాలు కాలుడే కదా. ఈ 3 రోజుల బతుకు కొరకు ఇవాళ చచ్చిపోతే ఏమైంది? స్వర్గంలో మన డాడీ దగ్గర, తండ్రి దగ్గర నిత్యం ఉండొచ్చు. రెండోది, దేవుణ్ణి గణపరిచి మన దేవుని సంతోషపెట్టిన సంతోషం మన ఆత్మకు మిగిలిపోతుంది. అవును, ఈ మాట నిజమే. సరే ఏమంటావు అని ముగ్గురు అనుకున్నారు. చనిపోదామా? చనిపోదామన్నా. చనిపోవడానికి సిద్ధమవ్వండి. చనిపోదామన్నా. చనిపోదామని సిద్ధమయ్యిండ్రు. అందుకే వాళ్ళు ముగ్గురిని పట్టుకొని నెబుకద్నెజరుకు వచ్చినప్పుడు, రాజు దగ్గరికి వచ్చినప్పుడు, భయము లేదా నీకు? మండుచున్న అగ్నిగుండం ఉంది, నమస్కరించలేదు, రావట్లేదట మీరేమందరు అన్నప్పుడు, రాజా నీ మాటకు సమాధానము చెప్పే అవసరం మాకు లేదు. మా దేవుడు ఆ అగ్నిగుండము నుండి కూడా రక్షించగలే సమర్థవంతుడు. అయినా పర్లేదండి, రక్షించకపోయినా పర్లేదు, చచ్చిపోతాం, బూడిదైపోతాం, పరలోకం వెళ్ళిపోతాం. ఎట్లయినా 30 ఏళ్ళకైనా చచ్చేదే కదా, మమ్మల్ని కాలబెట్టిన పర్లేదని తీర్మానము చేసిన వాడే పరిస్థితి ముందుకు వచ్చినప్పుడు ధైర్యంగా మాట్లాడగలడు. రేపు అబద్ధ క్రీస్తు రాబోతున్నాడు ముద్ర పట్టుకొని, ఒక్కొక్కరిని ఈడుస్తాడు. క్రైస్తవువా అంటే నువ్వేదో నీ క్రైస్తవుని కాదు, నీ చర్చి పోను సార్ అని అంటే మాత్రము ప్రమాణాలు చేపిస్తాడు. బయటపడిపోతాం. ఈరోజు సిద్ధపడండి, వాడు ముద్ర పట్టుకొని రాబోతున్నాడు అబద్ధ క్రీస్తు. నీ పిల్లల్ని బట్టి చంపేస్తా అంటాడు, నీ భార్యను చంపేస్తా అంటాడు. ఏ పరిస్థితి ఎదురైనా సరే ఇప్పుడే ట్రైనింగ్ చేయండి అందరి హృదయంలో. చంపేరా నా బిడ్డని, నన్ను కూడా చంపేరా. ఒకవేళ అని ముద్ర వేసుకొని
ఆ ప్రాణాన్ని నువ్వు కాపాడుకున్నా 3 సంవత్సరాలే, తర్వాత చచ్చిపోడాను, నరకం వెళ్ళుడే. 3 సంవత్సరాలే. తీర్మానము ఒకవేళ ఇప్పటి నుంచే మీరు ట్రైనింగ్ చేస్తే మనసులో అంతరంగంలో, ఒకవేళ నా ముందే నా బిడ్డను చంపుతా అంటే నేను పరలోకం కొరకు చంపేయని నేను నిలబడతానా? నా బిడ్డ మీద ప్రేమతో నేను దేవుడే నాకు వాడు కాదని నేను వాళ్ళు చెప్పింది చేస్తానా? ఇప్పటి నుంచే అంతరంగమందు సాధన చేయండి దయచేసి, లేకపోతే సడన్లీగా జరగదు, అది సడన్లీగా జరగదు. శద్రక్ మేషకు సడన్లీగా రాలే, వాళ్ళ ఇంటి దగ్గర నుంచే తీర్మానం చేసుకుని వచ్చారు. జానేదో జల్ జాయింగే, కాలిపోదాం అని చెప్పి తీర్మానం చేసుకుంటే ఆ అగ్గిలో పడేసిన వాళ్ళే, ఇసిరేసిన మహా దేహదారుఢ్యము బలవంతులైన వాళ్ళే కాలిబూడిదైపోయారు, ఇసిరేసిన వాళ్ళే. కానీ నన్ను లేచిన వాళ్ళు మాత్రము చక్కగా తిరుగుతున్నారు దేవుణ్ణి స్తుతించుకుంటా. ఆయనతో పాటు ఇంకొక వ్యక్తి తిరుగుతున్నాడు. రాజు సింహాసనం దిగి సాగిలపడ్డాడు. బయటికి 3 వచ్చిన తర్వాత దేశం అంతా చాటించాడు. చూశారా దేవులారా, లోకములో ఉన్న వాటిని ప్రేమించని 3 వ్యక్తులు లోకాన్ని కదిలించేశారు, రాజు ఉదయాన్ని కరిగించేశారు. ఈరోజు లోకాన్ని నువ్వు జయించాలంటే నీ తీర్మానం బలంగా ఉంటే దేవుడు నీ పట్ల ఈ ప్రపంచాన్ని వణికిస్తాడు. జరిగినది మరలా జరుగుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15-19 చదువమ్మా. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై రైట్. ఈ లోక జీవితమే ఇక్కడ బ్రతకడానికే, ఇక్కడ బట్టలు కట్టడానికే, ఇక్కడ ఎంజాయ్ చేయడానికే, ఇక్కడ పేరు తెచ్చుకోవడానికే, ఇక్కడ పెద్దరికల కొరకే, ఇక్కడ ఎంజాయ్గా గొప్పగా బతకడానికే నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావా? అలా నమ్ముకున్నట్లయితే నీ అంత దౌర్భాగ్యుడు మనుషులలో ఎవడుండరు. అంటే మిగతా మనుషులందరూ చిన్న దౌర్భాగ్యులు, నువ్వు పెద్ద దౌర్భాగ్యులు. అందుకే అంటారు ప్రభువా ప్రభువా అనేవాళ్ళు అనేకులు నా దగ్గరికి వచ్చి ప్రభువా అంటారు కానీ మీరెవరో నాకు తెలియదు అంటారు. అంతమంది అనేకులు భ్రష్టులైపోతారు, దేవుని సింహాసనం నిలబడలేరు. అందుకనే ఈ లోకములో అంటే లోక సంబంధమైన జారు దేవులరా, చర్చిలో మందిరములో క్రైస్తవుల్లో జారులు ఉన్నారు. 2 కొరింథీ 6:14 చదవ. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. రైట్. మీరు అవిశ్వాసులో సాంగత్యము చేయకండి అని అంటే ఈ లోక సంబంధమైన వ్యక్తులతో మీరు కలిసి ఉండకండి, వాళ్ళకు వేరుగా ఉండండి, వారిని ద్వేషించండి అని కాదు. వారిలో ఉన్న గుణాలకు వేరుండండి, కానీ మనుషులతో కలిసి ఉంటేనే స్వార్థ చేయగలం. మరి ఏమంటున్నాడు అక్కడ? అవిశ్వాసులు అంటే ఎవరు? చెప్పబడుతున్న సత్యాన్ని వాక్యాన్ని నమ్మని వారే అవిశ్వాసులు, కానీ అన్యులు కాదు. అన్యులకి తెలియదండి. అవిశ్వాసులు అంటే విశ్వాసించకుండా ఉండేవాళ్ళు, చెప్పిన బోధకు వ్యతిరేకంగా జీవిస్తున్నవారు. ఈ మాటకు సమాధానము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5:9 చదవండి. జారులతో సాంగత్యం చేయవద్దని అదే నేను అంతకుముందు పత్రికలో జారులతో సాంగత్యము చేయవద్దని మీకు వ్రాసి ఉంటిని. అయితే ఈ లోకపు జారులతోనైనను, లోబులతోనైనను, దోచుకుని వారితోనైనను, విగ్రహారాధకులతోనైనను ఏమాత్రం సాంగత్యం చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకముల నుండి వెళ్ళిపోవలసి వచ్చింది. ఈ లోక జారులతో, చోరులతో, లోక సంబంధమైన వ్యక్తులతో ఏమాత్రం మాట్లాడద్దు, సాంగత్యము చేయవద్దని కాదు నేను రాసింది. మరేంటి సార్? మీ సహోదరులనబడిన అవిశ్వాసులు. సహోదరులు ఎవరు? నీతో సంఘములో యేసు రక్తములో శరీరములో చేయగలిపిన సహోదరులు, క్రీస్తు బిడ్డలని చెప్పుకుంటున్న అవిశ్వాసులు, వాళ్ళ గుణాలతో మీరు సాంగత్యం చేయదు. వాళ్ళే డేంజర్ అందరికంటే. లోకములో ఉన్న వారితో మాట్లాడండి, వారితోని కొన్ని స్వార్థ ప్రకటించండి, కానీ వారి గుణాలతో సాంగత్యం చేయకండి. అది దేవుడు లోకములో ఉన్న పాపమును ద్వేషించాడు, కానీ పాపులను రక్షించాడు. దేవుని స్తుతి కలుగును గాక. పాపములను ద్వేషించాలి, పాపముతో సాంగత్యం చేయొద్దు. అందుకే దేవుడు లోకమును ప్రేమించెను, కానీ లోకములో ఉన్నవాడినైనా లోకమైనను మీరు ప్రేమించకుడి అన్నాడు. ఈ 2 మాటల అర్థం ఇదే దిబ్బరా. ఈ లోకానికి వేరుగా బ్రతికిన వాడే క్రైస్తవుడు. అనగా అంటే లోకాన్ని అంటకుండా బతికినవాడు కాదు, మనుషులతో మాట్లాడకుండా ఉండేవాడు కాదు. లోక గుణములను, శరీరాశ, నేత్రాశ, జీవబ్డమ్మములు, సాతాను సంబంధమైన గుణాలకు వేరుగా ఉండి ఇక్కడే ఉండాలి, కానీ వేరుగా ఉండాలి. తామరాకు నీళ్ళలో ఉంటుంది, నీళ్ళు అంటావు. కుమ్మరి పురుగు బురదలో ఉంటుంది, కానీ బురద అంటది. అలాగున మీరు ఈ లోకంలోనే ఉండి వాటికి అంటకుండా బతకాలి. వారితోనే ఉండాలి, అంటకూడద్దు, జయించాలి.
అలాంటి వాడే నిజమైన వీరుడు. దేవుని దగ్గర నివసిస్తాడు. నేను దూరం ఉన్న ఈయన వలన నాకు జరిగింది, ఆయన అనకపోతే నేను అనకపోతూ, ఈయన వలన నాకు గీమ వలన జరిగింది, ఇలా కాదు. నువ్వు మారు మనసు పొందితే 1,00,000 మంది వచ్చి నీతో పాపం చేయించారని నువ్వు చేయవు, చనిపోతావు అని చేయవు. శద్రక్ మేషక్ని అబేద్నెగోను మార్చారు ఎవరన్నా? మరవగలరా? అప్పుడున్న ప్రపంచాన్ని మార్చి పడేశారు వాళ్ళు ఒక్కటే దెబ్బతో. రాజు సాగిల పడ్డాడు. ఏసే అనేది దేవుడని సాటించినట్టు చేసేది. దేవుడారా, భూమి మీద నువ్వున్న ఊర్లో, నువ్వున్న పల్లెలో, వాడలో, ప్రాంతంలో నేను దేవుని నామము గణపరచబడాలంటే నువ్వు ఇలా ఉండాలి. వారి చెడుకు దూరం ఉండాలి, కానీ ప్రేమ మాత్రం పంచుతూనే ఉండాలి. ఏ టైంలో ఎవరు రక్షింపబడతారో, ఎవరు మారు మనసు పొందుతారో మనకు తెలియదు. కొంతమంది మనతో వ్యతిరేకంగా మాట్లాడతారు, కానీ మనం తగ్గించుకొని ప్రార్థించి అవన్నీ ఏమనకపోతే వీరి లోపల ఏదో దైవత్వం ఉంది, ఇంత ఓర్పు ఉండదే మనిషి అని ఆలోచనలో పడి ఏదో సమయంలో అది దగ్గరికి వచ్చి దేవుని నమ్ముకుంటారు. ఒకరిని మనం ఓర్చుకోగలిగితే వారి కష్టం వచ్చినప్పుడు నీలాంటి వారి దగ్గరికి వస్తారు. అరే గా అక్క మాటన్న ఓర్చుకుని చాలా మంచిది, ఆమె చెప్పుకుంటే నా బాధ అని వచ్చి నీకు చెప్పుకుని రక్షింపబడుతుంది, మేలు పొందుతుంది. మంచితనం ఎప్పుడు చెడిపోదు, లాభమే సంపాదిస్తుంది. కాకపోతే మనకు కొంచెం శ్రమ అయితే సుమి పర్వాలేదు, పౌలులాగా శ్రమ పడినా సరే కొంతమందిని సంపాదించుకుందాం అన్నాడు ఆయన. ఏ విధము చేతనైననో కొందరిని సంపాదించుకోవాలి. ఎందుచేతంటే ఈ ఆత్మల సంపాదనే పరలోకంలోని ధనము, ఐశ్వర్యము. ఆత్మల సంపద అనే తీవ్రత నీలో మంట ఉండాలి, బగబగ మండాలి. ఆత్మల రక్షణ కొరకు ప్రపంచమంతటి కొరకు ప్రార్థించాలని మోకాలించినప్పుడు శద్రక్ మేషక్ అబేద్నెగోలాగా ప్రార్థించాలి, తీర్మానం చేయాలి. లోకముని ప్రేమించండి, లోకముని కాపాడండి, కానీ లోకములో ఉన్న వాటిని ప్రేమించకండి. ఈ మాటలు మీ హృదయంలో దేవుడు ఫలింపచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వేశ్వర, సర్వము ఎరిగిన వాడవయ్యా, నువ్వు నీ మరుగైనది ఏమీ లేదు. ఈ లోకము దుష్టుని యందు పడి ఉన్నది, కానీ అంత అధికారం మన చేతిలో లేదు. ఆదాము చేతి నుంచి ఏ అధికారం లాక్కున్నాడో అదే ఉంది మన చేతిలో, కానీ రాజులను మార్చి కూర్చోబెట్టే అధికారం అంతా నీ చేతిలో. నువ్వేదైనా చేయగలవు, కానీ నీ బిడ్డలకు నీ జ్ఞానము రావాలని ఇదంతా సాధన చేపిస్తున్నా. తండ్రి, ఇదిగో శద్రక్ మేషక్ అబేద్నెగోను మా ముందులు పెట్టావు. వారిలాగా తీర్మానం చేసి తన పిల్లలను, తన కుటుంబాన్ని పరలోకము నడిపించుకునే వారిగా ప్రసంగం వింటున్నటువంటి, ఈ సందేశాన్ని వింటున్నటువంటి భక్తులందరి కుటుంబంలో మహిమ కార్యం జరిగించు, తీర్మానపు కార్యం జరిగించు, బలమైన ప్రార్థన పుట్టించు. శోధన ప్రతి కుటుంబం తొలగించి నీ పరిశుద్ధాత్మ అగ్నితో నింపి అందరినీ నడిపించమని, అయ్యా నీ చిత్తానికి నన్ను విన్నవారిని అందరినీ అప్పచెప్పుకుంటూ మాకు తోడుండమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిది, అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. దేవుని చిత్తం అయితే మరొక దినం కలుసుకుందాం. అంతవరకు సెలవు. దేవునికి వందనాలు. ప్రైజ్ లార్డ్.